తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న కోర్స్ ఆయన ఎప్పుడూ ఆ ఛానల్లో మాట్లాడిన మాటలైనా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలైనా కావాలని మాట్లాడతారు, లేకపోతే కాంట్రవర్సీ కావాలని మాట్లాడతారు, ఆయన హైలైట్ కావాలని మాట్లాడతారు. ఏ వ్యూహం ఏమో మనకు అర్థం కాదు. కానీ ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను మనం ఎప్పుడు పెద్ద లోతుగా పరిశీలించలేదు. బట్ ఈ మధ్య మరీ కాంట్రవర్సీగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ 2 రోజుల కిందట మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడా అవి హర్షించకూడదు కూడా. అంత తీవ్రమైన పదాలు వాడకూడదు. ఆయన ఏమంటారు, రెడ్లు మావి ఉచ్చలాగా తాగుతూ అని, ఈ విధంగా రెడ్లు మా ఉచ్చ తాగుతూ అని సేమ్ పదం వాడారు ఆయన. చాలా చాలా తీవ్రమైన పదం. అవసరం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా సమాజంలో. మనం ఇవన్నీ అలో చేయకూడదు. కానీ ఏం చేద్దాం, పోయింది మా ఉచ్చ తాగుతూ అని. అంటే ఆయన బీసీ నిధులు దోచుకుంటున్నారు, బీసీలకు రావాల్సిన దోచుకుంటున్నారు ఈ దిశగా. అయితే ఇక్కడ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రుల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించడం లేదు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు అనే చర్చ నడుస్తూ ఉంది. అది ఇంట్రెస్టింగ్గా నెట్టింట ఈవెన్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారిని, తీన్మార్ మల్లన్నను, తాజాగా ఢిల్లీలో కలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు అండ్ ప్రశాంత్ కిషోర్, వీళ్ళ నలుగురిని కూడా లింక్ చేసుకుంటూ ఏమంటారు, ఒక సపరేట్ కమెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అవి ఒక ప్రత్యేకమైన కమెంట్స్ గానే చూడాలేమో. ఈ చర్చ ఎంతవరకు వాస్తవం అన్న దాంట్లో అయితే నాకైతే 1% కూడా క్లారిటీ లేదు. బట్ జరుగుతున్న చర్చ ఏంటి, తీన్మార్ మల్లన్న వెనక రేవంత్ రెడ్డి గారే ఉన్నారు అని, నల్గొండ రెడ్లను అండ్ మరొక వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఇటువంటి వాళ్ళను వీక్ చేసే క్రమంలో మల్లన్నతో ఈ విధంగా మాట్లాడిస్తూ ఉన్నారు అని, అవసరమైతే మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన ఒక సపరేటు పార్టీ పెట్టి బీసీలను ఓన్ చేసుకొని కాసింత ఓట్లు చీల్చాలి, రెడ్ల ప్రాబల్యం ఉన్న దగ్గర అని నల్గొండలోను, లేకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాబల్యం ఉన్న దగ్గర అని, సో దట్ ఫైనల్గా రేవంత్ రెడ్డికి మేలు జరగాలి అని ఆయనే ఆడిస్తున్నారు అని కొంత జర్నలిస్టు సర్కిళ్లలో కూడా, బీఆర్ఎస్కి ఫేవర్గా ఉన్న జర్నలిస్టు సర్కిళ్లలో కూడా ఈ చర్చ జరుగుతూ ఉండడం ఇది ఒక ఎత్తు. అండ్ నారా లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన ఈ మధ్యలో కూడా, అంటే వీళ్ళ మధ్య కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడాలి అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా బీసీ వర్గాల తనకు ఒక పట్టు ఇంతకు ముందు ఉండేది అని, మళ్ళీ ఉనికి చాటుకోవాలి అంటే బీసీల్లో ఐక్యత కావాలి అని, ఆ బీసీల్లో ఐక్యత తీసుకురావడం కోసం ఈ తీన్మార్ మల్లన్నను తన వెనక రేవంత్ రెడ్డి ఉండి ఈ మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉంది అని, వీళ్ళందరూ కూడా ఆడుతున్నటువంటి ఒక గేమ్ అని చాలా పెద్ద చర్చ. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఎప్పుడు మనం ఏమంటారు అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేము. ఆ వ్యవహారాలు అన్ని చుక్కలైతే కలుపుతూ పోవాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కనుక సస్పెండ్ చేస్తే బీసీ వర్గాల్లో ఐక్యత వస్తుంది, రెడ్లను బలహీనం చేయొచ్చు అని ఈ ఎత్తుగడక తెరలేపుతూ ఉన్నారు అని. అండ్ మరో 2 అడుగులు ముందుకేసి కొందరు తీసుకొస్తున్న చర్చ ఏంటి అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి కనుక దూరం పెట్టే పరిస్థితి వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీ సహకారంతోనూ లేకుంటే తాను ఒక సపరేట్ పార్టీగా పెట్టి ఆయన ఏమంటారు కాంగ్రెస్ పార్టీని చీల్చడం ద్వారా తాను కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో తీన్మార్ మల్లన్నతో ఈ పని చేయిస్తున్నారు అని రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయ్యుకొని రెడ్లు ఉచ్చదాగుతూ ఉన్నారని ఇంత తీవ్ర వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలియట్లేదు. అండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఆయనకు ఎందుకో ఫస్ట్ నుంచి వేరే వ్యతిరేక భావమే ఉంటుంది. మరి ఆయన వెనక ఎవరో ఉన్నారు, ఎవరు లేకుండా ఇంతైతే జరగదు. మరి ఎవరున్నారు అన్న ఆ పజిల్కి ఇప్పటికిప్పుడు సమాధానం దొరకదేమో కానీ, బట్ ఇటు తీన్మార్ మల్లన్న, రేవంత్ రెడ్డి గారు, నారా లోకేష్ గారు, ప్రశాంత్ కిషోర్ ఇలా నలుగురు చుక్కలను కలుపుతూ ఏదో ఒక పొలిటికల్ మోటోతోనే
ఈ వ్యవహారాలు ముందుకెళ్తూ ఉన్నాయి అన్న చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉంది. మరి కొన్ని రోజులు ఏమైనా కనుక చుక్కల మీద క్లారిటీ వస్తుందో చూద్దాం ఏం జరుగుతుందో.